కొన్ని నమ్మకాలు, కొన్ని మార్పులు, కొన్ని విశేషాలు ఒక్కోసారి జీవితాన్నే మార్చేయవచ్చు. తాజాగా ఇరాన్ అమెరికా యుద్ధం దెబ్బకి ఎంతోమంది వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఎంతోమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్న పని కోల్పోయారు. ఇలాంటి సమయంలో కొత్తగా వ్యాపారం పెట్టిన వారు లాభాల బాటలో పయనించేందుకు కొన్ని పనులను చేస్తే మంచిదని పెద్దల సూచన. ఎవరైతే మహాలక్ష్మి అనుగ్రహం వెలసిల్లి ఆమె తమ ఇంట నివాసం ఉండాలని భావిస్తారో అలాంటి వారు ఇప్పుడు ఈ శ్రావణ మాసం అంతా శుక్రవారం నాడు ఐశ్వర్య కాళీ దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల తక్కువ వేతనంతో బాధపడుతున్న వారికి ఎక్కువ జీతం రావచ్చు అంటారు పెద్దలు. అలాగే వ్యాపారాలకు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఐశ్వర్య కాళీ దీపాన్ని ఏ దిశలో పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ ఏ సమయాల్లో పెడితే మీకు శుభప్రదంగా ఉంటుంది అనే వివరాలు, విశేషాలు ఇప్పుడు మీకోసం. అసలు ఐశ్వర్య దీపం అంటే ఏమిటో ఎందరికో తెలియదు. నిజానికి ఉప్పుతో పెట్టే దీపాన్ని ఐశ్వర్య దీపం అంటారు. ఎవరైతే అనారోగ్య వాతావరణంతో బాధపడుతున్నారో, ఎవరిల్లైతే కళాహీనంగా ఉందో, ఎవరెవరు కార్యాలయంలో సమస్యల గురించి బాధపడుతున్నారో అవన్నీ తొలగిపోయేందుకు భోజపత్ర యంత్ర యుక్తమైన గోమాత, పంచభూత, శక్తిపీఠ యంత్ర సహిత ఐశ్వర్య కాళీ పాదుకులు ఉన్న ఫోటో ఉంచితే అక్కడ దోషాలన్నీ తొలగిపోయి శుభాలు ప్రారంభమవుతాయి. ఎవరి ఇంట లేదా కార్యాలయంలో సిరి సంపదలు పెరగాలని కోరుకుంటారో అలాంటి వారు ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల సిరి సంపదలకు కొరత అనేదే ఉండదని పండితులు చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా ఓ ఇత్తడి ప్లేట్ను తీసుకోవాలి. వెడల్పుగా ఉండే 2 ప్రమిదలను తీసుకోవాలి. శుక్రవారం నాడు ఉదయాన్నే రాళ్ల ఉప్పును తీసుకోవాలి. కలకండ, అక్షింతలు సిద్ధం చేసుకుని పువ్వులు పూజకు సిద్ధం చేసుకోవాలి. వాటితో పాటు చిన్న బెల్లం ముక్క, 2 అరటిపండ్లు, తాంబూలం కూడా సిద్ధం చేసుకోవాలి. పూజకు ముందు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిమను శుభ్రం చేసుకున్న తర్వాత చందనంతో కలిపిన పసుపుతో బొట్టు పెట్టుకోవాలి. బియ్యం పిండి, పసుపు, కుంకుమతో కలిపి ముగ్గులను వేయాలి. ఆ తర్వాత ఇత్తడి ప్లేట్ను తీసుకుని అందులో పెద్దదైన ఓ ప్రమిదలో రాళ్ల ఉప్పును నింపుకోవాలి. ఆ ప్రమిదపై అక్షింతలు, కలకండ నింపిన ప్రమిదలను ఉంచాలి. దానిపై నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి అంటారు పెద్దలు. ఈ దీపాన్ని ప్రతి శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం తర్వాత వెలిగించాలి. ఆ దీపం వెలిగించినప్పుడు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి. అలాగే కనకధార స్తోత్రం కూడా చదివితే శుభప్రదంగా ఉంటుంది. ఇలా కేవలం శ్రావణ మాసంలోనే కాకుండా 11 శుక్రవారాలు లేదా 16 శుక్రవారాలు లేదా 14 శుక్రవారాలు లేదా 41 శుక్రవారాలు సంకల్పంగా చేసుకుని ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగించాలి. ఈ ఉప్పు దీపం ఈశాన్య భాగంలో పెట్టడం వల్ల మంచి ఫలితం వస్తుంది.